క్రిస్మస్ లో దేనికి ఏడుస్తామంటే మమ్మల్ని పిలవలేదని ఏడుపు మీద కానీ ఏడుస్తాం, మమ్మల్ని పిలవలేదని ఏడుస్తారు. ఇంకా ఎలా ఏడుస్తారు చెప్పిన, కొంతమంది ఉన్నారు మమ్మల్ని పిలుస్తున్నప్పుడు ఆ కేక్ కట్ చేస్తున్నప్పుడు ముందు మాకు ఇట్టావా, వాళ్ళకి ఇట్టావు, ఇంకా రాము రేపు నేను సంగతి. కేక్ మొక్క కోసం ఏడిసే వాళ్ళు ఉన్నారు తెలుసా. నా మాట మీకు అర్థమైతే లేదు, మాకు ముందు కేక్ ఎట్టలేదు, మమ్మల్ని ముందుగా పిలవలేదు, పాంప్లెట్ మీద మా ఫోటో వేయలేదు, మమ్మల్ని గౌరవించలేదు, మాకు సరైన కుర్చీ వేయలేదు, మమ్మల్ని ఏదికి మీదకి ఆహ్వానించలేదు, మా కుటుంబాన్ని మీరు సరిగా పట్టించుకోలేదు. ఇవన్నీ దేనికి చెప్పినా నువ్వు స్టార్ అన్న సంగతి మర్చిపోయి. నిన్ను పాంప్లెట్ మీద వేయడం కాదు, నీ కేక్ పెట్టడం కాదు, నిన్ను ఏదేదో చేయడం కాదు. ఆయన ఏకంగా ఎక్కడ పెట్టుకున్నాడు చెప్పండి, ఆయన కుడి చేతిలో పెట్టుకున్నాడు. హెచ్చించేవాడు ఆయన, బలపరచువాడు ఆయన, స్థిరపరచువాడు ఆయన. ఆయన ఏమని రాస్తున్నాడు తెలుసా కీర్తనలో, ప్రతి నక్షత్రానికి పేరు పెట్టి పిలుస్తాడు. నక్షత్రాల కన్నా గొప్పలు ఎవరు చెప్పండి దేవుని దృష్టిలో? నువ్వు నేను. నీ పేరేంటో ఆయనకి తెలియదా, నీ తీరేంటో ఆయనకి తెలియదా, నేను ఏ విధంగా హెచ్చించాలో ఆయనకి తెలియదా, నేను ఎక్కడ ఆస్వాదించాలో తెలియదా, నేను ఎలా హెచ్చించాలో తెలియదా, నేను ఎంత వెలిగించాలని నీ గురించి మొత్తం తెలుసు ఆయనకి. నీ కోసం ఆయనకి పూర్తి అవగాహన ఉంది. కానీ నువ్వేమనుకుంటున్నావంటే, నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నన్ను ఎవరు గుర్తించలేదు. నేను ఎవరు గుర్తించాలి? ఆయన గుర్తించాడు, కుడి చేతిలో పెట్టుకున్నాడు. ఆ కుడి చేతిలో పెట్టుకున్నవాడు ఆయన మార్గంలో సరళం చేసి నన్ను చూపించే వారికి ఉండండి అంటే, ఒక్కరైనా తినంగా ఉంటున్నారా?